నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టెన్ స్పెషల్ డిబేట్. ఇవాళ రాష్ట్రంలో సెక్షన్ 22A మంటలు రగిలిపోతున్నాయి. అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని లక్షల కోట్ల విలువైన భూములు ఇవాళ నిషేధిత జాబితాలోకి చేరాయి. అయితే నిషేధిత జాబితాలో భూములు చేర్చడం వెనుక కొంతమంది ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం అధికారుల తప్పిదం వల్ల జరిగిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే వాస్తవంగా ఈ ప్రభుత్వ జాబితాలోకి, అదే నిషేధిత జాబితాలోకి ఈ లక్షల కోట్ల విలువైన భూములు చేరడం వెనుక ఏం జరిగింది అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గెస్ట్గా తిరుపతి రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయన్ని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే తిరుపతి రెడ్డి గారు. నమస్తే. నమస్తే బ్రదర్. ఇది రాష్ట్రంలో చూస్తున్నారు కదన్నా, అంటే 22A సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని అడ్డం పెట్టుకొని చాలామంది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఆస్తులని నిషేధిత జాబితాలో చేర్చని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీని వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందంటారా, లేక అధికారుల ప్రమేయంతో జరిగిందంటారా? ఇప్పుడు ఒక వేటగాడికో ఒక కసాయికో వాడికో ఒకటి ఏదైనా జంతువు దొరికింది అనుకోండి, ఇమీడియట్గా ఏం చేస్తాడు? వేటాడతాడు. దాన్ని నానా రకాలుగా పరిగెత్తించి వేటాడి దాన్ని వధించి కానీ అంతవరకు నిద్రపోడు. అట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆరితేరినటువంటి పెద్దలే వాటి పాలకులయ్యారు. ఇంకా నేను పేరు చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఎవరు వెళ్తున్నారో మన తెలంగాణలో ఇప్పుడు రాజ్యం తెలుసు. కాబట్టి వాళ్ళకు వాళ్ళకి ఆలోచన మొత్తం ఉంటుంది, ఎక్కడ భూమిని కబ్జా పెట్టాలా, ఎక్కడ భూమిని ల్యాండ్ బ్యాంకు డెవలప్ చేసుకోవాలా, ఎవరిని ఇబ్బందులు పెట్టాలా, ఎక్కడ డబ్బు సంపాదించాలనేది ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. రావడంలోనే 6 గ్యారెంటీల మీద వీళ్ళకి ఇంప్లిమెంటేషన్ మీద లేదు. 6 గ్యారెంటీలని మన సోనియా గాంధీని పట్టుకొచ్చిర్రు, ప్రియాంక గాంధీని పట్టుకొచ్చిర్రు, రాహుల్ గాంధీని పట్టుకొచ్చిర్రు, సభలు పెట్టిర్రు, మేము ఉద్ధరిస్తాం. కేసీఆర్ గారి పాలన కంటే మేము బ్రహ్మాండ పరిపాలన చేస్తాం. కేసీఆర్ గారి పాలన ఎంత సంక్షేమ రాజ్యం, అది శ్రీరామ రాజ్యం లాగా అనిపించిందండి. నిజంగా ఆయన సంక్షేమ పథకం అందని కమ్యూనిటీ ఉందా? కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతానికి అతీతంగా ప్రతి ఒక్కరికి ఏదో రకమైనటువంటి లబ్ధి జరిగింది. అటువంటి యొక్క కేసీఆర్ గారి పాలనను దూరం చేసుకున్నందుకు ప్రజలు ఇలా తాపత్రయపడుతున్నారు. మా సార్ కావాలంటున్నారు. ఎందుకంటే ఈ చండాలమైనటువంటి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ పరిపాలన చూసిన తర్వాత కాంగ్రెస్ నాయకులు అసహించుకుంటున్నారు. మొన్న జీవన్ రెడ్డి, నిన్న చిన్నారెడ్డి గారు, స్వయానం రాజగోపాల్ రెడ్డి గారు, ఒక్కొక్కరు నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం గురించి. ప్రభుత్వంలోనే భాగమైనటువంటి నాయకులు, పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు ఇవాళ ప్రభుత్వాన్ని ఏ విధంగా, నిన్న చిన్నారెడ్డి గారు డైరెక్ట్ అన్నారు. చిన్నారెడ్డి గారు ఏమన్నారు? సీటు అమ్ముకున్నారు రేవంత్ రెడ్డి గారు, మేఘారెడ్డి కానీ డైరెక్ట్ చెప్తున్నారు. ఇట్లాంటి అన్నిటినీ అంటే ప్రభుత్వములో, పార్టీలో వస్తున్నటువంటి అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలంటే ఏదో ఒక సంచలనమైన విషయం బయటకు రావడంతోనే 6 గ్యారెంటీలు మరిపించడం కోసం హైడ్రా ఎవరిని హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని వచ్చిన స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తీసుకొచ్చి ఏం చేసి ఒక IPS ఆఫీసర్ను రంగనాథ్ గారిని పెట్టి ఇక కూల్చివేతల పర్వం, పాపం అభాగ్యులు, ఆ మూసీ నది ఒడ్డున ఉన్న వాళ్ళందరినీ ఆక్రందనలు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చాలా మంది నిరాశ్రయలేరు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను కూడా కొడితే రూపాయి కూడా పెట్టుకున్నటువంటి ఎంతమంది అభాగ్యులు, ఎంతమందిని సర్వనాశనం. ఒక పొంగులేటి ఫామ్ హౌస్ను టచ్ చేయరు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు సోదరైనటువంటి తిరుపతి రెడ్డి గారిది ఆ జాబితాల్లో వాటిని టచ్ చేయరు. ఈ రకంగా వాటినేమో కాపాడుకుంటూ మిగతా వాళ్ళని భయభ్రాంతులు చేసి దాంట్లో కొన్ని వేల కోట్ల దందా జరిగినట్టు సంచలనమైన విషయాలు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇవాళ ఏం చేశారు? మళ్ళీ కొత్తగా ఎప్పుడో 1908లో ఉన్నటువంటి చట్టం అండి, ఆ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 22A దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో సక్రమ మార్గంలో ధరలను ఉపయోగించేసి ప్రభుత్వ భూములను కాపాడడానికి చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సెక్షన్ అడ్డంగా పెట్టుకొని ఒక సర్వే నెంబర్లో 1, 2 డిస్ప్యూట్ ప్రాపర్టీస్ ఉంటే మొత్తం ఆ సర్వే నెంబర్ ఉన్నటువంటి మొత్తాన్ని బ్లాక్ చేయడం వల్ల ఏమైతుంది? ఆ సర్వే నెంబర్ ఉన్నటువంటి దాదాపు 1-2కి దాదాపు కొన్ని వందల మంది కుటుంబాలు ఇలా రోడ్డున పడ్డారు. వాళ్ళు అమ్ముకోలేరు, అమ్ముకోలేరు, ఇంకొకరు తీసుకోలేరు, బ్యాంకు లోన్ తీసుకొచ్చుకోలేరు. ఇదా అండి? ఇది ఎక్కడి ప్రభుత్వం అండి? రక్షించే బాధ్యత ఉండాలి ప్రభుత్వానికి, కానీ భక్షించే ప్రభుత్వంగా తయారైంది. నరరూప రాక్షస పాలన జరుగుతుంది తెలంగాణ లోపల. ఈ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా పరిపాలన చేసేటువంటి అర్హత లేదు. ఇలా ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ తెలంగాణ లోపల సఫర్ అవుతున్నారు. ఆడ నీళ్ళు ఇయ్యక, గోదావరి నది జలాలు పంపింగ్ చేయలేక ఆడ చేతులు ఎత్తేసి రైతులను రోడ్డున పడేసారు. రేపు దాని పరిణామాలు ఎట్లుంటాయి చూడండి. రాబోయే సమ్మర్ లోపల ఎట్లుంటాయి చూడండి. ఇక్కడ 24 గంటల విద్యుత్ కోత, విద్యా వ్యవస్థ సర్వనాశనం చేశారు, కాలేజీలు మూతపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ హైదరాబాద్ నగరానికి ప్రపంచ నగరంగా కేటీఆర్ గారు తీసుకొస్తే, ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతో ఉద్ధరణ చేస్తే ఇవాళ
మరి గురువు గారి చంద్రబాబు గారి కళ్ళల్లో ఆనందం కోసమా, ఇక్కడ హైదరాబాద్ తొక్కిపడేసి అక్కడ అమరావతిని లేపే ఉద్దేశమా తెలియదు. కానీ హైదరాబాద్ టార్గెట్ చేశారండి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము. ఇప్పుడు సెక్షన్ 22A అడ్డం పెట్టుకుని ఎలా దోపిడీకి పాల్పడుతుందంట ప్రభుత్వం అంటే మీరు ఆరోపిస్తున్నారు ఎలా దానికి ఎలా ఇప్పుడు ఏముంటదండి, ఒక వ్యక్తికి ఒక కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కు ఒక కాలనీ ఉందనుకోండి. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఎర్రగడ్డ లోపల వాసవి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, జనప్రియ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కల్పతర అపార్ట్మెంట్స్ ఉన్నాయి, బ్రిగేడ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, సిటాడెల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మొత్తం 5,000 కుటుంబాలు నివసిస్తున్నాయండి. అటువంటి దాంట్లో ఒకటో రెండో డిస్ప్యూట్ ప్రాపర్టీని కుంటిసాగ్గా చూపించి ఏం చేసిరంటే మొత్తం ఆ అపార్ట్మెంట్ ఉన్న మొత్తాన్ని ఈ యొక్క నిషేధిత జాబితాలో పెట్టారు. ఇప్పుడు ఆ 5,000 కుటుంబాలు ప్రాణం మీదకి వచ్చి ఆ అపార్ట్మెంట్లు అమ్ముకోవాలంటే అమ్ముకోలేరు, లోన్ తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేరు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసేది లేదు. 5,000 కుటుంబాలు ఇలా రోడ్డున పడ్డాయి. దాంట్లో ఎవరైనా అత్యవసరం వచ్చి ఆత్మహత్యలు చేసుకుని వస్తే ఎవరు బాధ్యత వహించాలి? ఇది నరరూప రాక్షస ప్రభుత్వం అండి. ఇంత చండాలైన ప్రభుత్వాన్ని నేను చెప్తున్నా కదా, మేము మిడిల్ ఏజ్ లో ఉన్నాం కానీ ఇంతవరకు చూడలేదండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూడలే. ఎవరైనా ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు అండి, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మంచి బ్రహ్మాండంగా సంక్షేమ ప్రభుత్వం ఉండే. ఇదెక్కడి రాక్షస ప్రభుత్వం అండి, ఇదెక్కడి పనికిమాల ప్రభుత్వం ఏందండి. కార్పొరేట్ వ్యక్తిని తీసుకొచ్చి రెవెన్యూ మంత్రిగా పొంగులేటి గారిని పెడితే గిట్టనే ఉంటది. ఆయనకి ఎంతసేపు రూపాయలు 2 రూపాయలు చేసుకోవాలని ఉంటది, దోపిడే ఉంటది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇంతకంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఇవాళ హైదరాబాద్ ప్రజలు దిక్కుదోచు లేని స్థితిలో ఉన్నారు. ఎవరి ప్రాపర్టీ ఏ నిషేధిత జాబితాలో ఉందో, రేపు ఏం జరగబోతుందో, ఎల్లుండి ఇంకేం చట్టం వస్తుందో ఇవాళ దోపిడికి తెరలేపారు. ఇప్పుడు ఏమైతే 5,000 కుటుంబాలు ఏం చేస్తాయి, వాళ్ళు అమ్ముకోవాలనుకో పోతారు, ప్రభుత్వ పెద్దలను పట్టుకుంటారు, ఏదన్నా సమర్పించుకుంటారు, కోట్ల రూపాయల దోపిడీకి తెరలేపారు. ఇట్లా 51 విల్లాస్ అండి గండిపేటలో మొత్తం నిషేధ జాబులు పెట్టారు. అందులో ఒకటో రెండో డిస్ప్యూట్ లో ఉంటే వాటిని ప్రభుత్వ భూమిని కాపాడండి. బీఆర్ఎస్ పార్టీ నేతగా నేను చెప్తున్నా, ప్రభుత్వ భూమి ఒక అంగుళం కూడా పోకుండా కాపాడండి. కానీ ప్రైవేట్ ఆస్తుల ప్రభుత్వ భూములుగా చూపుతూ కుంటి సాగు చూపుతూ వాళ్ళ దగ్గర దోపిడీ తెరలేపే విధానానికి మేము వ్యతిరేకమని చెప్తున్నాం, డేవని చెప్తున్నాం. ఇది ప్రభుత్వం చేసిన తప్పు. ఇవాళ వచ్చేసి పొంగులేటి గారు క్షమాపణ చెప్తున్నాడు. క్షమాపణలు ఎవరికి కావాలి? రాజీనామా చేయి. నీది కదా, చేసిన పొరపాటుకు రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలంటారా? రాజీనామా చేయాలి, తప్పుకోవాలి, బాధ్యతలను తప్పుకోవాలి. ప్రభుత్వాన్ని యాక్చువల్ గా బర్తరఫ్ చేయాలండి. హైదరాబాద్ ను సర్వనాశనం చేసిర్రు, ఇక కోలుకోలేని దెబ్బ తీసిరండి. మన గుండెకాయ తెలంగాణకు హైదరాబాద్ అండి. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే అధికారులు చేసే పొరపాటు, దాని వల్లే పొరపాటు జరిగిందని క్షమాపణ చెప్పారు. మరి అధికారులు చేసే పొరపాటుకి ఈ ప్రభుత్వం తరపున మంత్రి గారు ఎందుకు రాజీనామా చేయాలి? అధికారులకు అపరిమిత అధికారులు ఎవరిచ్చారండి? ఇప్పుడు రంగనాథ్కి ఎవరిచ్చారండి? హైడ్రా కూల్చివేతలు ఎందుకు జరిగినాయి? రంగనాథ్కి అపరిమితమైనటువంటి అధికారులు ఇచ్చారు. అంటే వ్యవస్థ మొత్తం అధికారుల చేతిలో పెడితే ఎట్లుంటుందో మనం హైడ్రా ఉదంతాన్ని చూసాం. సేమ్ 22A సెక్షన్ కూడా అంతే. పాలకులు డైరెక్ట్ చేస్తే అధికారులు పనిచేస్తారండి. అధికారులు ఏం తప్పు ఉంటుందండి? పాలకుల తప్పు, పాలకులు కరెక్ట్ చేసుకోవాలి. వెనక నుంచి ప్రభుత్వ పాలకులు చెప్పడం వల్లే ఎంత జరిగిందంటారు, అధికారులు తప్పదేమీ లేదంటారు. 100% కదా, గవర్నమెంట్ దే కానీ ప్రభుత్వానికి బాధ్యత ఉంటది. జరుగుతున్నటువంటి అనర్థాలన్నిటికీ ప్రభుత్వమే బాధ్యత. మళ్ళనంట ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో పోయి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి. నువ్వు చేసిన తప్పుకు వాళ్ళు ఎందుకు తిరగాలి ఆఫీసుల చుట్టూ? వాళ్ళు ఎందుకు అప్లికేషన్ పెట్టుకోవాలి? నువ్వు ప్రభుత్వం తప్పు చేస్తే ప్రభుత్వమే కరెక్ట్ చేసుకోవాలి, ప్రభుత్వమే కరెక్ట్ చేయాలి. ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రజలెందుకు బాధ్యులైతారు? ప్రజలు రోడ్డు మీద ఎందుకు పడేస్తారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనులు జరుగుతాయి జరిగింది కాబట్టి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకొని ఆ తప్పును సరిదిద్దుకుంటామని చెప్పేసి ఓ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టింది. ఎవరైనా నిజమైన అర్హులు ఉంటే వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేయండి, మీరు దాన్ని పరిష్కరిస్తామని చెప్తున్నారు కదా. ఆ జరిగిన పొరపాటు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. అది కాదండి. ఎందుకు ప్రజలను మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగడము, ప్రజలు ఫోన్ చేయడం టోల్ ఫ్రీ నెంబర్లకు? ఈ దిక్కుమాల కాంగ్రెస్ ప్రభుత్వం లోపల అధికారులు స్పందిస్తారా? ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో తక్షణం ఏం చేయాలి? ఆ నిషేధిత జాబితాను రద్దు చేయాలి. నువ్వు సరైన ఎంక్వైరీ చేసేసి ఎక్కడైనా అలాంటి ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీని మాత్రమే నువ్వు నిషేధిత జాబితాలో పెట్టు. ఒక 500 ఎకరాలు రేవంత్ రెడ్డి గారు కోట్ చేసిర్రు. 500 ఎకరాల భూమి లోపల 1-2 ప్రాపర్టీలు ఇట్లా డిస్ప్యూట్ ఉంటే మొత్తం 500 ఎకరాలను పెట్టడం వల్ల వచ్చిన సమస్య ఇదని ఆయన చెప్పిండు. అంటే 500 ఎకరాలలో ఉన్నటువంటి కొన్ని వందల కుటుంబాలు రోడ్డు మీద పడాలా? వాళ్ళు ఎందుకు సఫర్ కావాలి? ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ రెండింటి గురించి మిగతా 500 కుటుంబాలను సఫర్ చేస్తావా? ఇప్పుడు 5,000 కుటుంబాలు ఉన్నాయండి ఆ ఎర్రగడ్డ ప్రాంతం లోపల. అపార్ట్మెంట్ అంటే నిషేధ జాబులు పెట్టారు. అందులో 2, 3, 10 ప్రాపర్టీస్ డిస్ప్యూట్ లో ఉంటాయి.
వాటి గురించి మిగతా వేలాది కుటుంబాలను రోడ్డు మీద పడేస్తా. వాళ్ళెందుకు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయాలి? వాళ్ళెందుకు సఫర్ కావాలి? వాళ్ళు బతకడానికి రోజు పని చేసుకోవాలి కదా. ఇది ఈ ఆఫీసులో చుట్టూ తిరగాల? అది చేసిన తప్పు మీది. దాన్ని మొత్తం మీరు క్లీన్ చేయాల్సిన బాధ్యత మీదే. సో ఇప్పుడు ఈ నిషేధ జాబితా అడ్డం పెట్టుకొని మరి ప్రభుత్వం దందా చేస్తుందంటారా? చేస్తే ఎలా చేస్తుంటది? బరాబర్ దందా అండి. కాంగ్రెస్ అంటేనే దందా. మనం స్వాతంత్రం వచ్చిన కాంచి దశాబ్దాల కాలం పరిపాలన చేసింది కాంగ్రెస్, దిక్కుమాల కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ అంటేనే దందా. ప్రజలకు ఉన్నటువంటి గొప్ప గొప్ప లక్షణం ఏంటంటే ఓ 10 ఏళ్ళకి ఒకసారి మర్చిపోతారు ఈ కాంగ్రెస్ పార్టీని. వాళ్ళు చేసినటువంటి దందాలు, వాళ్ళు చేసిన అక్రమాలు మర్చిపోయి మళ్ళీ ఓటేస్తారు. కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిండని ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసిరండి ప్రజలు? మర్చిపోయారు. ఓ ఈయన కంటే కాంగ్రెస్ వాళ్ళు గొప్ప పరిపాలన ఇస్తారు అని ఇచ్చిరు, అనుభవిస్తున్నారు. ఎందుకు ఇంత తిరుగుబాటు వచ్చింది? ఇవాళ ఎందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు తిరుగుబాటు చేస్తారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారు? ప్రజల నాడిని బట్టి. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో పోయిన వాళ్ళు ఎందుకు ఇవాళ తలకాయ కొట్టుకున్నారు? మొన్నగా ఆయన చేవెల్ ఎమ్మెల్యే కాలయాదయ అని వచ్చిండండి అమెరికా. పట్టించుకున్న నాదులు లేడు. ఉట్టినాడు సోఫాలు కూర్చొని ఆకాశంకి వెళ్ళి చూస్తాడు. ఎవడు పట్టించుకుంటాడండి? చేసిందే దిక్కుమాల పరిపాలనలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చేరతారండి. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి వజ్రప్ ఇవాళ ఉన్న వాళ్ళంతా వజ్రప్ తునక లెక్కున్నారు. వాళ్ళకి ఎంత వాల్యూ ఉంది బీఆర్ఎస్ పార్టీలో నాయకులకు? దిక్కుమాల పార్టీలో పోతాడు. చండాలమైన విషయం కదా. ఆయన పట్టించుకున్న నాదులు లేడండి. ఆయన ముఖం చూస్తే జాలేసింది. ఎందుకు ఇట్లా చేసుకున్న జీవితానని. ఒక్కడన్నా హ్యాపీగా ఉన్నాడని పార్టీ మారినోడు. ఎందుకంటే పబ్లిక్ పల్స్ అట్లుంది. ఎందుకు మారినవు రా అని తలకాయ బాదుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ మీద గెలిచిన వాళ్ళే బాధపడుతున్నారు. ఇది ఈ పార్టీని మొత్తాన్ని రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం కాంగ్రెస్ అది మొత్తం కబ్జా పెట్టిండు. మా అసలు నికార్సైన అసలు సిసలైనటువంటి వాళ్ళందరూ బొంద పెట్టిండు అని నిన్న చిన్నారెడ్డి గారు ఏంది ఆల్మోస్ట్ ఏమంటున్నా, నేను కూడా జీవన్ రెడ్డి లాగా మారుతా అంటున్నాను. జీవన్ రెడ్డి గారికి విలువ పెరిగింది ప్రతిపక్ష పార్టీలోకి వచ్చి పోరాటం చేయడం వల్ల. అదే కాంగ్రెస్ లో ఉంటే ఇలా జీవన్ రెడ్డి గారిని ఎవరు పట్టించుకునేటోళ్ళు? కాంగ్రెస్ చేసిన తప్పులన్నిటికీ జవాబుదారు అవుతాడు. ఇవాళ నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నికార్సైన కాంగ్రెస్ నేతలు కూడా అప్పీల్ చేస్తున్నా, మీరు అందరూ జవాబుదారు అవుతారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసేటువంటి యొక్క తప్పుడు పనులకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేసే తప్పుడు పనులు అన్నింటికి మంత్రి కోమరెడ్డి కూడా వాళ్ళు కూడా బాధ్యులైతారు. స్పందిస్తూ దీని వెనుక కుట్ర ఉంది అని చెప్పేసి ఆయన ఆరోపణ చేసిండు. మరి మీ పార్టీ ఏమైనా కుట్ర చేసిందంటారా ఈ నిషేధ జాబితాలో? కాంగ్రెస్ పార్టీ మీద ఇగో ఇది మీరు తమ్మునేలు పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తారు. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే కార్యక్రమంలో ఇవన్నీ భాగం. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి దర్శకత్వం లోపల రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న నాటకం ఇది. ఎవరైనా 22A సెక్షన్ లో ప్రజల భూములను పెట్టిరంటే ఏందని అర్థం? ప్రజలందరికీ వాళ్ళ జీవితకాలంలో కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారండి. హైదరాబాద్ జీవితకాలంలో కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారండి. కొన్ని లక్షలాది కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం నీటిని ఎంజాయ్ చేసినటువంటి కాళేశ్వరం నీటి ఫలితాలను అభిచేసిన రైతాంగం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుందండి. కళ్యాణ లక్ష్మిని తిరుపతి రెడ్డి గారు ఇప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి గారు చేసిన ఆరోపణ ఏంటంటే, అంటే మీరు అన్న ప్రకారం ఆలోచించినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పేసి మరి ఏమన్నా బీఆర్ఎస్ వారు కుట్ర చేసిరా? ఎందుకంటే వెంకరెడ్డి అదే చెప్పిండు, కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఏమనంటే దీని వెనక కూడా పెద్ద కుట్ర ఉన్నట్టు తెలుస్తుంది, మాకు దీనిపై విచారణ జరిపిస్తామంటుండు. మరి కుట్ర బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్రా లేకపోతే కుట్ర జరిగిందంట? ఏది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ భూములన్నింటినీ అంటే ప్రైవేట్ ఆస్తులన్నింటినీ నిషేధిత జాబితాలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు పెట్టారు. ఇప్పుడు రూల్ చేస్తుంది ఎవరండి? ఇప్పుడు రూల్ చేస్తున్న గవర్నమెంట్ ఏంది? 2.5 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల బీఆర్ఎస్ పార్టీ నిషేధ జాబితాలు పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల కాళేశ్వర జలాలు పంపింగ్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడ్డదా? పోరాటం చేస్తాందా? కాంగ్రెస్ ప్రభుత్వం లోపల కళ్యాణ లక్ష్మి పథకం అమలు కాకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడ్డదా? కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వాన్ని కోర్టుకు ఎవరినో పంపించేసి నీరుగార్చే వ్యవహారం చేసిందా? కోర్టులో సరైన డిఫెన్సే చేయలే ప్రభుత్వ లాయరు. వాళ్ళు ఏమన్నారు? జడ్జి ఏమన్నాడు? సంక్షేమ పథకాలు కంటిన్యూ చేయాలన్నా వద్దా కళ్యాణ లక్ష్మి అంటే కనీసం ఈ సంక్షేమ పథకాల వల్ల వనగూరేటువంటి లబ్ధి చెప్పాలి కదా. కళ్యాణ లక్ష్మి పథకం ఎంత మంచిదండి. బాల్య వివాహాలను రద్దు చేసింది. నా చిన్నప్పుడు మా ఊర్లో చూసేవాడినండి, 7-8 ఏళ్ళ ముక్కు పచ్చదారని పిల్లలకు కూడా పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. ఎందుకంటే అమ్మాయి పుట్టిందంటే ఒక గుదిబండలాగా ఫీల్ అయ్యేటోళ్ళు ఆ రోజు లోపల. వాళ్ళకు గౌరవం తీసుకొచ్చిండు, అమ్మాయిలకు గౌరవం తీసుకొచ్చిండు. మనం పాలమూరు జిల్లాలో అమ్మాయిలను చిన్న పిల్లల్ని అమ్ముకున్న వైనాన్ని చూసామండి దిక్కుమాల కాంగ్రెస్ పరిపాలన లోపల. అటువంటిది అమ్మాయిలను మహాలక్ష్మిలాగా చూసుకునే పరిస్థితి తీసుకొచ్చిండు. కన్న తల్లిదండ్రులను గౌరవంగా కాపాడుకునే గౌరవాన్ని కల్పించిండు కేసీఆర్ గారు ఆసరా పింఛన్లు ఇచ్చి. ఆ 2000 పెన్షన్ చూసైనా అత్తకో మామకో ఆ కోడలు ఇంటి కోడలు ఛాయో పలహారం చేసి పెట్టేది.
ఎందుకంటే నెల నెల 2,000 రూపాయలు వస్తున్నాయని. అర్థమైందా? ఆ గౌరవాన్ని అంటే ప్రతి పుట్టిన బిడ్డ కానించి పండు ముసలి వరకు గౌరవంగా కాలు రెగరేసుకొని బతికేలాగా కేసీఆర్ గారు పరిపాలన చేసిండండి. రైతులైతే కాలు రెగరేసుకొని కాలు మీద కాలు వేసుకొని బతికిరండి కేసీఆర్ కాలం లోపల. తిరుపతి రెడ్డి గారు, ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఓఆర్ఆర్ పరిధిలోనే దాదాపు 54% ఆస్తులన్నీ కూడా నిషేధ జాబితాలో పెట్టిన తెలుస్తుంది. మరోవైపు ఏంటంటే ఏదైతే గచ్చిబౌలి కావచ్చు, మియాపూర్ కావచ్చు, ఉప్పల్ ప్రాంతాల్లో లక్షల్లో ప్రాపర్టీస్ మొత్తం కూడా నిషేధ జాబితాలో పెట్టినట్టు తెలుస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రజలను భయభ్రాంతులను చేసేసి దోచుకునే వ్యవహారం తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ ఒక 2-3 ఆస్తులు ఏమైనా డిస్ప్యూట్ ఉంటే వాటిని మొత్తం సర్వే నెంబర్ మొత్తాన్ని బ్లాకేజ్లో పెట్టడం వల్ల ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రజలంతా వచ్చేసి బెంబెలెత్తిపోయి ఏమన్నా లంచాలు ఇస్తారు, కోట్లాది రూపాయల ముడుపులు ఇస్తారు, వాళ్ళని భయభ్రాంతులను చేయాలి, అడ్డికి పౌసర్ అమ్ముకొని పారిపోవాలి. ఈ ప్రభుత్వం అంతా దోపిడీ దిగబడ్డదండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు సామంతరాజులు అయిపోయారు, మంత్రులు పెద్ద ఇక రాజ్యాధినేతలు అయిపోయారు. ముఖ్యమంత్రి గారి ఇక డైరెక్షన్ లోపల ఇదంతా జరుగుతూ ఉంది. ఇదంతా ఒక దిక్కుమాలిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం లోపల ఇంతకంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి? మనకి క్లిస్టల్ క్లియర్ కనపడుతుంది కదా. ఒక సర్వే నెంబర్లో 1-2 డిస్ప్యూట్ ప్రాపర్టీస్ ఉంటే మొత్తం సర్వే నెంబర్కు వర్తింపజేయడం అంటే ఏంది? మిగతా వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు చేస్తే వాళ్ళు వచ్చేసి ప్లీజ్ మా యొక్క ప్రాపర్టీని రిలీజ్ చేయండి, నేను అమ్ముకోవాలి, ఇవ్వాలి, ఏమైనా కావాలంటే 50 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఎంతో అంత ఆమ్యామ్యాలు సమర్పించుకోవాలి. ఆ రకంగా తెగబడ్డారు, పైసలకు దోపిడీకి తెగబడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా అంతకంటే చెప్పేదేం లేదు, క్లియర్గా తెలిసిపోతా ఉంది కదా. ఏదైతేనేమిది, ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే, ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే. ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రజలు జవాబుదారు కాదు, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళే కరెక్ట్ చేసుకోవాలి. ఆపితే కనీసం వాళ్ళను ఉరికిచ్చి కొట్టే ప్రజలు తంతరండి రానున్న రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళను. ఆ ఆగ్రహం పెళ్లివికిందంటే శ్రీలంకలో ఏం జరిగింది, బంగ్లాదేశ్లో ఏం జరిగింది, నేపాల్లో ఏం జరిగింది, మన తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. చూడండి, త్వరలో అదే జరుగుతుంది. ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. అందరూ సంఘటితం అయితే ఎట్లుంటది? సకల జనుల ఉద్యమం జరిగింది ఆ తెలంగాణ కోసం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్మూలన కోసం కూడా అటువంటి ఉద్యమం బయలుదేరుతుంది తెలంగాణ లోపల. ప్రతి సెక్షన్ ఆఫ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ పీపుల్ సఫరింగ్ నౌ. ఇప్పుడు ఈ సెక్షన్ 22A ఒక భూమిని, ఏదైనా భూమి ఉంటే ఆ భూమిని నిషేధ జాబితా పెట్టాలంటే ఏదో చిన్న అధికారితో ఒకరితో అయితే అయ్యే పని అయితే కాదు ఇది. మరి దీని వెనుక అంటే ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు, దాన్ని పెట్టడం వెనుక అంటారు? పాలకులే ఉన్నారండి. మన రేవంత్ రెడ్డి గారు రియల్ బిజినెస్ చేసిన వ్యక్తి అండి. పొంగిలేటి గారు ఒక కార్పొరేట్ బిజినెస్ చేస్తారు. వాళ్ళని కూడా బిజినెస్ పరంగానే ఉంటాయి. రూపాయలు 2 రూపాయలు ఎట్లా చేసుకోవాలన్నట్టు ఉంటాయి. వాళ్ళ డైరెక్షన్ లోపల నడుస్తుంది, ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ లో ఇదంతా నడుస్తుంది. అధికారులది ఏముండదండి, ప్రభుత్వం ఎట్లా చెప్తే వాళ్ళు అమలు పరుస్తారు. అధికారులను మనం బాధ్యులు చేసుడు కాదు. అధికారులు అలా ఎందుకు చేస్తున్నారు అంటే వెనుక ప్రోద్బలం పాలకులది ఉంటది. ఇది పాలకపక్షమైన కాంగ్రెస్ పార్టీదే బాధ్యత, ఇది ప్రభుత్వాందే బాధ్యత. ఏదైనా ఇక్కడ అధికార ప్రమేయం లేదంటారు? కాదండి. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు, అంతకు మించిన మెజార్టీతో రెండోసారి ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? ప్రజలు ఆలోచిస్తారండి. మంచి చేస్తే ప్రజలు ఆమోదిస్తారు. ఎందుకంటే ప్రభుత్వము పాలకులు మంచిగా చేస్తే అధికారులు మంచి పనులు ఇంప్లిమెంట్ చేస్తారు, తద్వారా సంక్షేమ పథకాలు అందుతాయి. కాబట్టి రెండోసారి గెలిచింది. మూడోసారి వీళ్ళ యొక్క బోగస్ మాటలకు ప్రజలు ఆకర్షితులయ్యారు. 6 గ్యారెంట్ల బోగస్కు. ఆ మంచిని మర్చిపోయి, కేసీఆర్ గారు చేసిన మంచిని మర్చిపోయి, ఓకే 2 సార్లు గెలిపించిన కేసీఆర్ గారు వీళ్ళకి ఒక్కసారి అవకాశం ఇద్దామని ఇచ్చారు. ఇస్తే ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఎందుకంటే పాలన చేసేటువంటి పెద్దలు అట్లున్నారు కాబట్టి అధికారులు కూడా అట్లే తయారయ్యారు. అవినీతి పెచ్చిబీరింది, ప్రజలు సఫర్ అవుతున్నారు. ఇంకేస్తారండి? మెడమే తలకాయ ఉన్నోడు ఎవరైనా, మెదడు ఏమాత్రం ఉన్నాడని విఘ్నుడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఓటేస్తాడండి? గిన్ని అనర్థాలు చూస్తున్నా కూడా చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడండి. స్కూల్ పోయే పిల్లలు చెప్పిర్రు హైడ్రా సంఘటన జరుగుతున్నప్పుడు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు రేవంత్ రెడ్డి అంకుల్ మమ్మల్ని ఇట్లా అని. మనం చూసాం కదా, గుండె చెలించిపోయే వీడియోలు వచ్చినాయి. తెలంగాణ గుండెకా హైదరాబాద్ అండి. హైదరాబాద్ ను నిర్వీర్యం చేసే ప్రక్రియ జరుగుతా ఉంది. హైదరాబాద్ నిర్వీర్యం అయిందంటే తెలంగాణ మొత్తం ఆగమైపోయినట్లే. దీని వెనుక కుట్ర ఉంది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే పనికి పునాది వేసిండు. అదే వర్క్ చేస్తున్నాడు. ఎందుకంటే డైరెక్షన్ నడుస్తా ఉన్నాడు. అటు ఏపీలో కూడా ఈ 22A ఏదైతే సెక్షన్ ఉందో అది కూడా అమలు చేసి అక్కడ భూములు కూడా, ఏదైతే ప్రభుత్వానికి అవసరమైన భూములు కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అదే ప్రక్రియలో వెళ్తున్నారంటారా? వాళ్ళిద్దరు ఒకటే కదండి, వాళ్ళిద్దరు ఒకటే కదా.
ఈయన ఇప్పటికి కూడా నాకు గురువు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు కదా, కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభల లోపల తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతున్నాయంటే మీకు ఇంకా అర్థం కావట్లేదా? కాంగ్రెస్ జెండా కంటే ఆయన అమితంగా హక్కున చేర్చుకునే జెండా తెలుగుదేశం జెండా. కాంగ్రెస్ నాయకుడు కొట్టైనా ఆయన అదేది చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అయ్యి చంద్రబాబు నాయుడు గారు అమెరికాకు వస్తే ఆయన చుట్టూ ఉండేది ఈ చంద్రబాబు నాయుడు గారి శిష్యులే. ఒక్క కాంగ్రెస్ కలవడండి, ఒక్క కాంగ్రెస్ లీడర్ని కలవడండి అమెరికాకు వస్తే రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడైనా చూసారా మీరు? ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడికి వస్తే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న చూసారా? ఇంకా అర్థం కావట్లేదు అండి. ఇక్కడికి వస్తే ఆయన చుట్టూన్న కోటరంతా మాకు తెలుసు కదండి, ఆయన ఎంబడి తిరిగిన వాళ్ళం కదా, ఆయన చుట్టూ కోటరంతా తెలుగుదేశం గ్యాంగే. గతంలో తిరుపతి రెడ్డి గారు, గతంలో రేవంత్ రెడ్డి గారు అమరావతి పర్యటనకు వచ్చినప్పుడు ఈ భూములకు సంబంధించి కూడా ఏదో మాట్లాడినట్టు తెలిసింది. గతంలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా మాతోనన్న మాట ఇప్పుడు నేను చెప్తున్నాను మీడియా వేదికగా, రాజ్యానికి సర్వ హక్కులు ఉంటాయట, ప్రైవేట్ భూమి అంటూ ఉండదంట. ఒక చెరువు కింద వేలాది ఎకరాల భూముల్ని అనుకోండి, ఆ భూములన్నిటినీ ఎందుకంటే పాస్పోర్ట్లు మన ఈ పాస్బుక్లు మార్చి ఆ పాస్బుక్లను ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర కుదవబెట్టి పైసలు తెచ్చుకుంటారట. అట్టట్లా కుదురుతుందన్న రైతుల భూములు అంటే రైతులు గీతులు ఏం లేదు, తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న భూములన్నిటి మీద కూడా రాజ్యంకు పవర్ ఉంటుందంట, వాళ్ళకి కావాలంటే తీసేసుకోవచ్చట. తను చెప్పింది అదే లగచర్ల ఇష్యూ. ఇప్పుడు లగచర్ల రైతుల భూములు ఎందుకు లాక్కుంటున్నారు అంటే అమెరికా కూర్చో ఎప్పుడు చెప్పారు ఈ మాట? అంటే ఏ సంవత్సరం చెప్పారు అందాదా? ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పారు. జనరల్ డిస్కషన్ లో రాజ్యానికి సర్వ హక్కులు ఉంటాయి, భూమిని తీసుకునే హక్కులు అని చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరుగుతా ఉంది. ఇప్పుడు మూసీ బాధితుల భూమి అంతా లాక్కోవట్లేదా ప్రభుత్వం? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు లాక్కోలేదా? ఇప్పుడు నిషేధిత జాబితాలు పెడితే బెంబేలు ఎత్తి పడితే కొన్ని కాలనీలు మొత్తం క్లోజ్ అయ్యే పరిస్థితి పట్టుకొస్తున్నారు. లగచర్ల ఇష్యూ అదే కదండి. ఇప్పుడు రైతులది భూములు లాక్కుంటా, రాజ్యానికి అధికారం ఉంది మేము లాక్కుంటామని అడ్డికి పాస్టర్ దుబ్బదామని చూస్తున్నారు కదా, తీసుకొని ప్రైవేట్ సంస్థలు కట్టుబెట్టే వ్యవహారం కదా. సో అప్పుడు చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నారంటారు. అవునండి, ఆయనకు భూమి మీద కాంక్ష ఎక్కువ, భూమి మీద ప్రేమ ఎక్కువ. వేలాది ఎకరాల భూమి ల్యాండ్ బ్యాంకు సంపాదించుకోవాలి, అది ఆయన లక్ష్యం. ఆ ప్రభుత్వ పెద్దల లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ నాయకుల లక్ష్యం. అందుకే ప్రజలు సఫర్ అవుతున్నారు. ఈ ఇష్యూస్ అని మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు చూడలే, కేసీఆర్ గారి పరిపాలన ఎందుకు చూడలే? 22A సెక్షన్ అప్పుడు కూడా ఉంది కదా, మరి ఇట్లా ఎందుకు చేయలే? వాళ్ళు ఎందుకు చేయలే, వీళ్ళు ఎందుకు చేస్తారు? వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. బీఆర్ఎస్ వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ సన్నాసులు ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెచ్చిన సెక్షన్ కదా, వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసినట్టు. మరి వాళ్ళు అప్పుడు ఈ సమస్య ఎందుకు రాలే, ఇప్పుడే ఎందుకు వస్తుంది? అంటే వాళ్ళు ప్రజలను కాపాడుకుంటే వీళ్ళు ప్రజలను నాశనం చేస్తున్నారు. వాళ్ళకి ప్రాంతంతో సంబంధం లేకుండా హైదరాబాద్ లో సీమాంధ్రులు ఎక్కువ ఉన్నటువంటి శేర్లింగంపల్లి, కూకట్పల్లి ప్రాంతాల్లో, ఎస్ఆర్ నగర్ లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయలే. ఎందుకంటే ప్రాంతం మీద కక్ష ఎప్పుడు కేసీఆర్ గారికి లేదు. తెలంగాణ తెచ్చుకోవడం వరకే మా పోరాటం. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలంతా మాకు సమానమే. సీమాంధ్రులకు కాలుకు ముళ్ళు గుచ్చుకోకుండా కాపాడుకున్నాడండి కేసీఆర్ గారు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాలకు అతీతంగా. తిరుపతి రెడ్డి గారు, ఓవైపు హైడ్రా, మరోవైపు 22 సెక్షన్ ఏ, ఈ రెండు కూడా రకంగా రెండు కూడా పేద ప్రజల భూముల వైపే చూస్తున్నాయి. దీన్ని ఎలా మరి చూడాలి? దోపిడీకి తెరలాపడానికి, దోచుకోవడానికి మార్గాలు హైడ్రా, 22A సెక్షన్ అండి. ఈ రెండింటిని ఆయుధాలుగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు దోపిడీకి తెగబడుతున్నారు. అధికారులు రేపు బాధ్యులు అవుతారు. ఇది ఇంప్లిమెంట్ చేసిన అధికారులను బాధ్యత చేసేటువంటి పనికి పూనుకున్నారు. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నైతిక బాధ్యత వహించి సారీ చెప్పుడు కాదు, రాజీనామా చేయాలి. అధికారులు చేసిన తప్పు, అధికారులు ఎందుకు తప్పు చేసినారు? మీరు ఇంప్లిమెంట్ చేయమంటే వాళ్ళు చేస్తున్నారు. అధికారులు ఏం తప్పు ఉంటుంది? మీరు ఇంప్లిమెంట్ చేయమంటే వాళ్ళు చేస్తున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ ఇవాళ చాలా పెను ప్రమాదంలో ఉంది. ఇది హైదరాబాద్ నగరం పెను ప్రమాదంలో ఉంది. ఎవరి భూమి ఏందో అర్థం కావట్లే. ప్రజలకు తమ ఆస్తుల మీద నమ్మకం పోతుంది. రేపు నా ఆస్తి ఉంటుందా ఉండదా అని. వీళ్ళు ఏం జీవోలు పట్టుకొస్తారో, ఎక్కడి ఒక శతాబ్ద కాలం నాటి క్రితం సెక్షన్ అండి అది. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 1908లో వచ్చిన సెక్షన్ ఇది, ప్రభుత్వ భూములను కాపాడడానికి. ప్రభుత్వ భూమిని కాపాడండి మేము కూడా అంటున్నాం. కానీ ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా మార్చొద్దు. మీరు మార్చారు కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. రాష్ట్రంలో ఇంత రచ్చ జరుగుతుంది, 22 సెక్షన్ పైన ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు రేపు అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. మరి దీన్ని ఏ రకంగా చూడొచ్చు?
ఆయన 2 రోజులకు 3 రోజులకు రావట్లేండి, 3 వారాలు. ఏ ముఖ్యమంత్రి కూడా గిన్ని సమస్యలు ఉంటే రారు. ఇవాళ అక్కడ తీవ్రమైన నీటి ఎద్దడి, తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, కరెంటు సమస్య, ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీలు మూతపడే సమస్య, సంక్షేమ పథకాలు అందక ప్రజలంతా అల్లాడిపోతున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ హైడ్రా సమస్య, 22A సెక్షన్ సమస్య, మొత్తం సమస్యల వలయం. ఆ ప్రభుత్వం అట్లు తగలబడితే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఖరాబ్ అయిపోయింది. మొత్తం తన్నుకుంటున్నారు. ఏ జిల్లాలో చూసినా నాయకులు తన్నుకుంటున్నారు. అన్ని సమస్యలు ఉంటే ఈయన 3 వారాల విదేశీ పర్యటనలోకి వస్తున్నాడు. విదేశీ పర్యటన కోసం ఏమైనా పెట్టుబడుల కోసం వస్తున్నాడు? అది కూడా కాదు. ఉత్తుత్తి పర్యటనలు. ఇంతకుముందు పర్యటనలకు వచ్చి లక్షల కోట్లు పెట్టుబడి, ఒక్క 1000 కోట్ల పెట్టుబడి చూపించండి హైదరాబాద్ లో. వాళ్ళ బ్రదర్ కోట్లు ఏడబెట్టిరండి. ఇంకా ఆ స్వచ్ఛ బయో ఎక్కడుందో ఇప్పుడు చెప్పాలండి. స్వచ్ఛ బయో చెప్పాలి. ఇప్పుడు కొండలరెడ్డి గారు ఏదో చెప్పారు కదా, ఏదో మన స్పేస్ టెక్నాలజీ పెద్ద విజనరీ లీడరు, పెద్ద అమెరికా ఇండియా కొలాబరేషన్ లో పెద్ద ఈయన కంపెనీ సీఈఓగా ఏదో ప్రొజెక్ట్ చేస్తూ మొన్న వచ్చినాయి కదా. ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ అంతా మనకు కొండలరెడ్డి గారి కంపెనీ ఇన్ఫర్మేషన్ పెడితే దొరుకుతుంది. 2 లక్షలు పెట్టి గోడౌన్ పెట్టేసి ఆడ ఒక 7 కోట్లు పెట్టి 200 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసే వ్యవహారం అది. ఇవన్నీ మనకు తెలుసు. స్వచ్ఛ బయో అనేది ఏందో మాకు తెలుసు అంటే, ఒక సైంటిస్ట్గా నాకు తెలుసు అండి స్వచ్ఛ బయో అనుకున్న తతంగం అంతా. స్వచ్ఛ బయో లేదు, ఏ బయో లేదు. అలా భూములు లాక్కునే వ్యవహారం. లగచర్ల దగ్గర ఆ భూములు, ఇథనాల్ ఫ్యాక్టరీస్ భూములు లాక్కునే వ్యవహారం. ఇదంతా బయో ఫ్యూయల్స్ అని చెప్పి ఏదో నాటకాలు వేస్తూ భూములు లాక్కునే వ్యవహారం. ఫార్మా సిటీ అని, 4th సిటీ అని చెప్పి ఉన్న సిటీని నాశనం చేసుకుంటే ఇంకా 4th సిటీ వీళ్ళు ఏమైనా నెలకొంటారు. వీళ్ళు ఏమైనా బిల్డింగ్ కట్టేటోళ్ళ, ఒక ఇటుక పిల్ల పేర్చేటోళ్ళ. ఏదన్నా ఉంటే ఇప్పుడు ఆనవాళ్ళు, అభివృద్ధి ఆనవాళ్ళు కేసీఆర్ గారి ఆయాంలో జరిగినాయి కనపడతాయి. హైదరాబాద్ లో బయటకు వెళ్తే ఫ్లైఓవర్ కనపడతాయి, సచివాలయం కనపడుతుంది, జిల్లాకు మెడికల్ కాలేజ్ కనపడుతుంది, జిల్లాకు డిస్ట్రిక్ట్ సెక్రటేరియట్లు కనపడతాయి. ఎక్కడ చూసినా కేసీఆర్ గారు ఆనవాళ్ళు పడతాయి. వీళ్ళు చేసింది ఒక్క బిల్డింగ్ చూపించండి, వీళ్ళు కంప్లీట్ చేసింది ఒక ప్రాజెక్టు చూపించండి. కేసీఆర్ గారి ప్రాజెక్ట్ కాళేశ్వరం మీద నిందలేస్తారు. ఇవాళ అమరావతిలో కూలిపోయిందని ప్రచారం చేశారు ఈ కాంగ్రెస్ సన్నాసులు. మరి అలా అమరావతిదేమో జస్ట్ కుంగిపోయిందట. ఆ పత్రికలు కూడా, ఎల్లో మీడియా కూడా ఎన్నో కూలిపోయిందని కాళేశ్వరాన్ని ప్రచారం చేస్తారు. అక్కడనో కుంగిపోయిందట. ఆడ కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. అంటే వాడే పదజాలం అట్లుంది. కేసీఆర్ గారిని బదనాం చేయాలి. ఎందుకంటే కేసీఆర్ గారి పరిపాలన బాగుంది కదా. రాముడు చెడ్డవాడంటేనే కదా రావణుడు గొప్పోడేది. కేసీఆర్ గారు శ్రీరాముడు అయితే ఇది రావణ కాష్ట, ఇది రావణ పాలన, ఇది ఏది కాంగ్రెస్ పాలన. మరి మొత్తానికి అటువంటి శ్రీరామచంద్రుడు లాంటి కేసీఆర్ గారిని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మొత్తంగా ఇప్పుడు ఈ సెక్షన్ 22A పైన బీఆర్ఎస్ పార్టీ ఎలా ఫైట్ చేయబోతుంది, మరి నిజమైన అరలోకి ఎలా వాళ్ళకు భరోసా ఇవ్వాలనుకుంటుంది? బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన మొదటి నుంచి కొట్లాడుతూ ఉంది. డే 1 నుంచి హైడ్రా బాధితుల పక్షాన కొట్లాడింది, వెలుగుమట్ల బాధితుల పక్షాన కొట్లాడింది, లగచర్ల బాధితుల పక్షాన కొట్లాడింది. వాళ్ళ 22A సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వ భూముల రక్షణ కోసం మేము వ్యతిరేకం కాదు. దాన్ని కుంటిసాక చెప్పి ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా చూపిస్తూ ఆ దందాకు తెరలేపిన వైనం మీద మేము పోరాటం చేస్తాం. ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం, గలం ఎత్తుతూనే ఉంటాం. ప్రభుత్వం చేసిన, అధికారులు చేసిన తప్పని పొంగులేటి గారు తప్పించుకోవడం తప్పు. మంత్రి పొంగులేటి గారు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి గారు రాజీనామా చేయాలి. ప్రభుత్వం వెంటనే ఈ 22A సెక్షన్ అడ్డం పెట్టుకుని చేస్తున్న దందాకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రభుత్వం చేసిన తప్పుకు ప్రజలను బాధ్యులు చేయొద్దు. ఇది ఇమ్మీడియట్ గా మ్యాటర్ కరెక్ట్ చేసుకుంటే తప్ప, లేదంటే వీళ్ళని గెలుసుడు అనేది లేదు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ఉన్నాడు ఎవడు ఓటేయడండి ప్రజలు భవిష్యత్తులో. ఇక ఉరికిచ్చి కొడతారు అంటున్నా. శ్రీలంకలో, బంగ్లాదేశ్లో, నేపాల్లో జరిగినటువంటి తరహా తిరుగుబాటు ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్ సఫర్ అవుతారు. కాబట్టి కాంగ్రెస్ పెద్దలను, కాంగ్రెస్ నాయకులను ఉరికిచ్చి కొట్టే రోజులు త్వరలో వస్తాయి. ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఇంకా వచ్చేటువంటి వీళ్ళ ప్రభుత్వం 3 నెలలు ఉంటుందో 6 నెలలు తెలియదు ఆ యొక్క తిరుగుబాటు చూస్తూ ఉంటాయి ప్రభుత్వాలు. కానీ ఆ ఉండే 3 నెలలు 6 నెలలు సంవత్సరమో అయినా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఓ పద్ధతి ప్రకారం ప్రజలకు ఇబ్బందులు కాకుండా పరిపాలన చేస్తే వాళ్ళకు బాగుంటుంది, తెలంగాణకు మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే తెలంగాణ అయితే నాశనం చేసిరండి. మళ్ళీ కేసీఆర్ గారికి వచ్చినా కూడా ఒక 10 ఏళ్ళు పడుతుందండి దీన్ని చక్కదిద్దడానికి. కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు పడుతుంది మినిమం. అంత నాశనం చేశారు. ఎందుకంటే ప్రతి నెల 7 నుంచి 8 వేల కోట్ల అప్పులు తీసుకొస్తే గానీ ప్రభుత్వం నడవని పరిస్థితి తీసుకొచ్చారు. తెలంగాణ నాశనం చేశారు. గతంలో కూడా బీఆర్ఎస్ పాలన అప్పులు తెచ్చినా కూడా ఆస్తులు పెంచారండి. ఇప్పుడు 10 లక్షలు పెట్టి ఒక ఇల్లు కడితే అది ₹1 కోటి అయింది. తిరుపతి రెడ్డి గారు,
అయితే ఈ చెప్పండి. కోమరెడ్డి వెంకరెడ్డి ఏంటంటే బీఆర్ఎస్ కుట్రనే చెప్తున్నారు. అంటే ఫైనల్గా మీరు చెప్పాలనుకుందండి ఆ కోమరెడ్డి వ్యాఖ్యల పైన. బీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధమే లేదు. దీని వెనక కుట్ర రేవంత్ రెడ్డి గారి గురువు గారైన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆది గురువు అయినటువంటి నరేంద్ర మోడీ గారు, వారిద్దరు డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే కార్యక్రమం చేస్తాడు. ఈ ప్రభుత్వం చేసే తప్పిదాలన్నిటికీ రేపు కాంగ్రెస్ పార్టీ మీద పడుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇక జీవిత కాలంలో తెలంగాణ ప్రజలు ఓట్లేయరు. ఇంకొక 20-25 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద కనపడకుండా చేసేటువంటి పెద్ద కుట్రకు మోడీ గారి డైరెక్షన్ లో, చంద్రబాబు గారి డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. వారు చేస్తున్న పనులు కోమటిరెడ్డి గారు లాంటి వాళ్ళకు అర్థమైంది కాబట్టి, ప్రభుత్వంలో మంత్రిగా ఉండే ఆయనే తమ ముఖ్యమంత్రిని విమర్శించలేడు కాబట్టి ఇదేదో బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టేటువంటి నెపం చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ అండి. బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు? అంటే రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు నడిపిస్తున్నారా? అది అది పెద్ద జోక్ అండి. అది ఒక పెద్ద ప్రపంచ వింత. అంటే కేసీఆర్ గారి డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారని కోమటిరెడ్డి రెడ్డి గారి ఉద్దేశం. దీన్ని తమ్మునేలుగా వేయండి. పనిచేస్తున్నారా అని? తప్పు కదా, తప్పు కదా. అట్లాంటి కోమటిరెడ్డి గారి దగ్గర నుంచి ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేస్తామండి. వాటర్ లో నీళ్లు కలుపుతాము అనేటువంటి మంత్రి గారు వారు వాటర్ లో నీళ్లు కలుపుతారట, లేదా నీళ్ళలో వాటర్ కలుపుతారట. వారు ఇంతకంటే చెప్తారు. వారు కూడా పద్ధతిగా మాట్లాడాలి, పద్ధతిగా కామెంట్లు చేయాలి. బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం ఈ విషయంతో? బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. గలమెత్తుతుంటే గలమెత్తే వ్యక్తినే నువ్వు బీఆర్ఎస్ చేసిన కుట్ర అని చెప్తారా? తప్పు కాదు. ఈ కుట్ర వెనక లోపల దీనిపై విచారణ చేసి శ్వేతపత్రం కూడా విడుదల చేస్తామని చెప్పారు. మరి చూడాలంటే ఎవరి పేర్లు వస్తాయో, మరి నిజంగా బీఆర్ఎస్ వాళ్ళ పేర్లు వస్తాయా లేకపోతే మరి ఎవరి పేర్లు వస్తాయో చూడాలి. మరి ఆయన ఎంక్వైరీ చేస్తానని చెప్పారు మంత్రి గారు. శ్వేతపత్రం రిలీజ్ చేస్తారండి. శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఒక్క కాంగ్రెస్ వాళ్ళు ఉరికించి కొడతారు ప్రజలు. వీళ్ళు చేసే తప్పుల మీద రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. ఆగండి. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వము వీళ్ళు చేస్తున్న ఈ తప్పిదాలన్నింటినీ ఒక్కొక్కటి బయట పెడితే ఒక్కడు రోడ్ల మీద తిరగలేడు. ప్రజలు ఉరికించి కొడతారు వీళ్ళను. వీళ్ళ ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ మేము అనుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు అధికారులు ఉంటే అన్ని సీట్లు పెరుగుతాయండి మాకు. ఇప్పుడైతే 100 సీట్లతో గెలుస్తాం 119లో. ఇంకో ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా డిపాజిట్ కూడా రాదండి. కాంగ్రెస్ కు ఓట్లు వేయరండి ఇక ప్రజలు. పబ్లిక్ పల్స్ ని బట్టే నాయకుల మాటలు ఉంటాయి. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు తిరుగుబాటు వస్తుందో మీరు అర్థం చేసుకోండి. కాంగ్రెస్ మీద విశ్వాసం పోయింది, రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసం పోయింది. బీజేపీ ఏమన్నా రేవంత్ రెడ్డి గారు రేపు తీసుకోవాలని ఆలోచన చేస్తే రేవంత్ రెడ్డి గారి వల్ల బీజేపీ సర్వనాశనం అవుతుంది. బీజేపీ కూడా సర్వనాశనం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసేటువంటి పాలిటిక్స్ వల్ల అంత మూట కట్టుకున్నాడు అసంతృప్తిని, ప్రజల అసంతృప్తిని. రేవంత్ రెడ్డి గారి మాటలకు క్రెడిబిలిటీ లేకుండా పోయింది. ప్రజలు ఇప్పుడు నమ్మట్లేరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, పొంగిలేటి గారి మాటలను. వీళ్ళని నమ్మట్లేరు. ప్రజలకు అర్థమైంది, తెలంగాణ ప్రజలకు ఏం తప్పు చేశామో అర్థమైంది. శ్రీరామరాజ్యం లెక్కుండే కేసీఆర్ గారి పాలన వదులుకొని ఈ రాక్షస పాలన, ఈ రావణ కాష్టాన్ని ఎందుకు తెచ్చుకున్నాం, ఈ దుర్మార్గుల ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నాం ప్రజలు చింతిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీ విలువైన సమయం మా కోసం కేటాయించారు. స్పెషల్ డిబేట్లో పాల్గొనేందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్.